హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను క్యాచర్ మెమరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాచర్ మెమరీ గురించి మనం చాలా అసలు వినే ఉంటాము. మనకి ఎస్పెషల్గా ప్రాసెసర్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు మనం క్యాచర్ మెమరీ గురించి అయితే మనకి అంటే ఆ వర్డ్ ఒక్కొక్కసారి వింటూ ఉంటాం కదా. ఇప్పుడు క్యాచర్ మెమరీ తనకి ఇంపార్టెన్స్ ఏంటి, దీని సైజెస్ ఏంటి అండ్ దీని లెవెల్స్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరిదాకా చూడండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మనం క్యాచర్ మెమరీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి డేటా ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. డేటా ఫ్లో ఇన్ ద సెన్స్ మనకి ఏ విధంగా ప్రాసెసర్కి డేటా వెళ్తుందో ఒకసారి తెలుసుకుందాం. వన్స్ మనం సిస్టమ్ ఆన్ చేయగానే మనకి ప్రాసెసర్ అనేది ర్యామ్లో ఫెచ్ చేస్తుంది అనమాట. ఏదైనా ప్రాసెసర్ కావాల్సిన కామన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా ఏవైనా ఉందనేసి అందులో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం కాబట్టి అందులో ఉండదు. నెక్స్ట్ మనకి స్టోరేజ్ డ్రైవ్స్లో అనమాట, అంటే మనకి ఎస్ఎస్డి కానీ హార్డ్ డిస్క్ హెచ్డిడిలో కానీ వెతుకుతుంది. అందులో ఓఎస్ ఉంటుంది కాబట్టి ఓఎస్గా అందులో ఉంటుంది. అందులో నుంచి మనకేమో ర్యామ్లోకి షిఫ్ట్ చేసుకుంటుంది. ర్యామ్ నుంచి మనకి ప్రాసెసర్లోకి ఏమో ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి డేటా ఫ్లో అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ప్రాసెసర్ స్పీడ్ చూసుకుంటే మనకి 1 GHz నుంచి ఆల్మోస్ట్ 5 GHz స్పీడ్ దాకా ఉంటుంది. కానీ ర్యామ్ తలకు స్పీడ్ చూసుకుంటే మనకి మహా అయితే ఒక 500 నుంచి 3000 MHz స్పీడ్ మాత్రమే ఉంటుంది. ఇంత ఎక్కువ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఉన్నప్పటికీ ఇంత తక్కువ స్పీడ్ ఉన్న ర్యామ్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి హెవీ డేటా కానీ హెవీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రాసెసర్కి సెండ్ చేయడానికి కుదరదు అనమాట. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా ఆ ర్యామ్కి తగ్గట్టే మనకేమో ప్రాసెసర్కి వెళ్తుంది. ర్యామ్ తక్కువ ఉంటే ఎంత ర్యామ్ ఉందో అంతే మాత్రం మనకి ప్రాసెసర్కి వెళ్తుంది అనమాట. ఇలాంటప్పుడు ఏంటంటే మనకేమో స్ట్రక్ అయిపోవడం కానీ, లేదంటే మనకి మదర్ బోర్డ్ కాలిపోవడం కానీ, హెవీ లోడ్ పడడం వల్ల కాలిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఈ ఇష్యూస్ రికవర్ చేయడానికి మనకి క్యాచర్ మెమరీ అనేది సీన్లోకి వస్తుంది. ఈ క్యాచర్ మెమరీ వచ్చేసరికి మనకి ప్రాసెసర్ లోపల ఉంటుంది అనమాట. ఇది మనకి సెపరేట్గా ఇంకెక్కడ మనకి ఉండదు అనమాట. ఈ క్యాచర్ మెమరీ అనేది స్టాటిక్ మెమరీ అంటారు. స్టాటిక్ అండ్ డైనమిక్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ర్యామ్ వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ స్టాటిక్ మెమరీ చాలా కాస్ట్లీ మెమరీ అండ్ ఆల్సో చాలా స్పీడ్ అనమాట. మనకి క్యాచర్ మెమరీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి మన ర్యామ్ తాలూకా స్పీడ్కి రీచ్ అవుతుంది అనమాట. అందుకే క్యాచర్ మెమరీ ఎక్కువ ర్యామ్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కొన్ని క్యాచ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. క్యాచర్లోని కొన్ని లెవెల్స్ అయితే మనకి బయట ఉంటాయి అనమాట. బేసిక్గా ఈ క్యాచర్ మెమరీ అన్నది 3 లెవెల్స్ ఉంటాయి. L1, L2, L3 అని చెప్పేసి అంటారు. మీరు ఎప్పుడైనా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసేటప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట L1, L2, L3 క్యాచ్ అని చెప్పేసి. ఆ క్యాచ్డ్ మెమరీ ఏంటంటే కొన్నిట్లోని 3 క్యాచెస్ ఉంటాయి, కొన్నిట్లోనే అయితే ఓన్లీ 2 లెవెల్స్ ఆఫ్ క్యాచెస్ మాత్రం ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెవెల్ 1 క్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లెవెల్ 1 క్యాచ్ ఇస్ ద హైయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ క్యాచ్డ్ మెమరీ. ఆల్మోస్ట్ మనకి ప్రాసెసర్ స్పీడ్కి అయితే రీచ్ అయిపోతుంది అనమాట. ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని తలకు మెమరీ వచ్చేసరికి జస్ట్ 2 KB నుంచి 60 KB ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ప్రాసెసర్ టు ప్రాసెసర్, అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉండదు. అండ్ మనకి ఎక్కువ కోర్స్ ఉన్నాయనుకోండి, సింగిల్ కోర్ ఉంటే ఒకే L1 ఉంటుంది. అదే డ్యూయల్ కోర్ కానీ ఆక్టా కోర్ కానీ క్వాడ్ కోర్ కానీ ఉంటే ఎన్ని కోర్స్ ఉంటే అన్ని L1లు ఉంటాయి. ఫర్ సపోజ్ 4 కోర్స్ ఉన్నాయనుకోండి, 4 L1s ఉంటాయి. ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క కోర్కి ఒక్కొక్క L1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ L1లోని 2 టైప్స్ ఆఫ్ క్యాచ్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనకి ఇన్స్ట్రక్షన్ క్యాచ్, రెండో వచ్చేసరికి డేటా క్యాచ్. ఇన్స్ట్రక్షన్ క్యాచ్ అన్నది ప్రాసెసర్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాచుకుంటుంది. అండ్ డేటా క్యాచ్ వచ్చేసరికి ప్రాసెసర్ కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అన్నది ఈ డేటా క్యాచ్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి L2 క్యాచ్. L2 క్యాచ్ అనేది మనకి L1 క్యాచ్తో కంపేర్ చేసుకుంటే L2 అండ్ L3 చాలా స్లోగా ఉంటుంది. L2 క్యాచ్ వచ్చేసరికి మనకి దాని తరగతి స్టోరేజ్ వచ్చేసరికి 256 KB నుంచి 512 KB దాకా ఉంటుంది. స్టోరేజ్ అయితే మనకి L1తో కంపేర్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, కానీ స్పీడ్ అయితే మాత్రం L1తో కంపేర్ చేసుకుంటే స్లో అయిపోతుంది. ఈ L2 క్యాచ్ వచ్చేసరికి బోత్ ప్రాసెసర్లోనే ఉండొచ్చు, లేదంటే మనకి మదర్ బోర్డ్లోనే ఉండొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ మనకి ప్రాసెసర్ టు ప్రాసెసర్ డిపెండ్ అవుతుంది. కొన్నిట్లోనే అయితే మనకి ప్రాసెసర్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది, కొన్నిట్లోనే అయితే మనకి బయట ఉంటుంది. ఇన్ కేస్ ప్రాసెసర్లో ఉంటే మాత్రం ఇండివిజువల్గా ఒక్కొక్క కోర్కి ఒక్కొక్క L2లు ఉంటాయి. ఇన్ కేస్ బయట ఉంటే మాత్రం షేరబుల్ అనమాట. అంటే ఒకే L2 ప్రతిదానికి షేర్ చేసుకుంటుంది. ఈ L2లోనే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి L1 అంత స్పీడ్ అయితే ఉండదు, కొంచెం స్పీడ్ ఉంటుంది. బట్ L2 అండ్ L3 అన్నది మనకి ర్యామ్తో కంపేర్ చేసుకుంటే చాలా స్పీడ్, హైపర్ స్పీడ్ ఉంటుంది. కానీ L1తో కంపేర్ చేసుకుంటే L2 అండ్ L3 అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి L3 గురించి ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, మనకి అన్ని ప్రాసెసర్స్లోనైతే L3 ఉండదు, కొన్ని ప్రాసెసర్స్లోనే ఉంటుంది. అండ్ ఈ L3 అనేది గ్యారంటీగా
మనకి ప్రాసెసర్లోనే అయితే ఉండదు, బయట అయితే ఉంటుంది. ఈ L3 అన్నది అన్నిటికీ షేరబుల్ అనమాట. అంటే ఎన్ని కోర్స్ ఉంటే అన్ని కోర్స్కి ఒకే L3 షేర్ చేసుకుంటారు. అండ్ ఈ L3 తలకి మెమొరీ వచ్చేసరికి ఎంబీలో ఉంటుంది. ఆల్మోస్ట్ 1 MB నుంచి మనకి 8 MB దాకా ఉంటుంది, కొన్నిట్లోనైతే 5 MB దాకా ఉంటుంది. ఈ విధంగా మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్యాచర్ మెమొరీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఒకసారి డేటా ఫ్లోని ఒకసారి చూద్దాము. ఇప్పుడు క్యాచర్ మెమొరీస్ ఉన్నాయి కాబట్టి క్యాచర్ మెమొరీస్తో సహా ఒకసారి చూద్దాము. ఫస్ట్ మన సిస్టమ్ ఆన్ చేయగానే ప్రాసెసర్ L1లోని, L2లోని, L3లోని ఫస్ట్ ఎతికిన తర్వాత ఈ 3 లెవెల్స్ ఆఫ్ క్యాచర్లోని లేకపోతే అప్పుడేమో ర్యామ్లోని అండ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్లో ఎదుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ L1లో మనకి ఫస్ట్ టైమే దొరికిసింది అనుకుంటే దాన్ని క్యాచ్ హిట్ అని చెప్పేసి అంటారు. ఇన్ కేసు L1లో దొరకకుండా L2లో దొరికితే దాన్ని ఏమో క్యాచ్ మిస్ అని చెప్పేసి అంటారు. ఇన్ కేసు L2లో దొరకకపోతే L3లో దొరుకుతుంది అండ్ మనకి ఆ తర్వాత నుంచి అలా ఫ్లో అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి డేటా ఫ్లో అనేది ఉంటుంది. అందుకే మనకి క్యాచ్డ్ మెమొరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ ఇది స్టాటిక్ ర్యామ్ అవ్వడం వల్ల దీని తలక మెమొరీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక 8 MB దగ్గర దగ్గర థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అయితే ఉంటుంది అనమాట. అందుకే ఇది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో దీని తర్వాత స్పీడ్ వచ్చేసరికి చాలా హైపర్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రాసెసర్స్ గురించి అన్బాక్సింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ప్రాసెసర్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్పెషల్గా అంటే మనకి పెద్ద పెద్ద ప్రాసెసర్స్ అయితే క్యాచర్ మెమరీ ఎక్కువే ఉంటుంది. మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ ఉంటాయి చూడండి, యాథ్లాన్, పెంటాన్ ఇట్లాంటి ప్రాసెసర్స్తో పాటు i3 ప్రాసెసర్స్ 5th gen వరకు ఇట్లాంటి ప్రాసెసర్స్లో మీరు క్యాచర్ మెమరీ అనేది ఒకసారి చూసుకున్న తర్వాత కొనండి. సో దట్ మీకు ఏంటంటే క్యాచర్ మెమరీ ఎక్కువ ఉందనుకోండి, ర్యామ్ ఎలా ఉన్నా కూడా మన క్యాచర్ మెమరీ ఎక్కువ ఉంటే మీ ప్రాసెసర్ తలకి స్పీడ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.